హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ బేకల. సో మొత్తానికైతే లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ అండ్ ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఓటింగ్ ఉంది. అండ్ మీకు నచ్చిన కంటెస్టెంట్ కు ఓటింగ్ వేసుకోవడం మర్చిపోకండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఓటింగ్. ఈసారి ఎలిమినేషన్ షాకింగ్ గా ఉండబోతుంది. గుర్తుపెట్టుకోండి, ఎలిమినేషన్ షాకింగ్ గా ఉండబోతుంది. ఎవరి పొజిషన్స్ ఏంటి, ఎవరు ఎలిమినేషన్ కి దగ్గరగా ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది క్లారిటీ చెప్తాను. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే హైప్ అనే బటన్ వచ్చింది కదా, దాని మీద కూడా క్లిక్ చేయండి. సో ఓటింగ్ ఆర్డర్ ఆల్రెడీ ఫ్యామిలీ వీక్ నడుస్తుంది అండ్ ఫ్యామిలీ వీక్ లో రచ్చ రమ్మలో నడుస్తుంది. అండ్ ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ ఏదైతే కెప్టెన్సీ కంటెండర్ నుంచి ఎవరిని తీసేయాలి అని చెప్పేసి ఏదైతే జరుగుతుందో దాంట్లో దివ్యాకి తనుజాకి బీభత్సమైన గొడవ నడుస్తుంది కదా. సో ప్రోమోలో చూసినట్టుగానే ఆ ప్రోమోలో చూసినంత హైప్ ఎపిసోడ్ లో ఉంటుందనంటే ఖచ్చితంగా ఈ రోజు ఎపిసోడ్ లో ఉండబోతుంది. అది మాత్రం చెప్పగలను, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా మీరు ఎవరు ఊహించని విధంగా లాస్ట్ కెప్టెన్ వీళ్ళే. ఈ వారం ఎవరు కెప్టెన్ అవుతారో ఇప్పుడు ఎవరు కెప్టెన్ అవుతారో వాళ్ళే లాస్ట్ కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అది కూడా రీతు అయ్యే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది, నాకు అనిపించింది. సో నేనేంటంటే కొంత అప్డేట్ లో అటు ఇటు ఇవ్వచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మా బ్రదర్ మ్యారేజ్ ఉంది అని చెప్పాను కదా, చాలా అంటే చాలా బిజీలో ఉన్నాను. జస్ట్ ఓటింగ్ ఆర్డర్స్ అన్న చేద్దాము అని చెప్పేసి, ఓటింగ్ ట్రెండ్స్ చేద్దాము అని చెప్పేసి క్లారిటీగా ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను. ఎందుకంటే అంత బిజీ ఉంది. ఈ సండే మండే తోటి మనకు క్లియర్ కట్ గా ఒక క్లారిటీ, అంటే మనం ఫ్రీ అయిపోతాం. మండే తోటి అంత ఫంక్షన్ మండే రోజు కంప్లీట్ అయిపోతుంది. మండే రోజు రిసెప్షన్ ఉంటుంది కాబట్టి సో అది అయిపోయిందని అంటే ఆల్మోస్ట్ ఇంకా ఫ్రీ అయిపోతాం. మనకు కూడా క్లారిటీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా అప్పటి నుంచి రెగ్యులర్ గా వీడియోస్ అండ్ రివ్యూస్ అన్ని వస్తాయి, అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఇంకా అంతకంటే. సో కళ్యాణ్ టాప్ పొజిషన్ లో ఉన్నాడు క్లియర్ కట్ గా. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఓటింగ్ అనేది పెరగబోతుంది, ఓటింగ్ మారబోతుంది అన్నాం కదా. సో కళ్యాణ్ ఓటింగ్ అనేది డ్రాప్ అయింది. సో 30% 32లో చాలా కాన్స్టెంట్ గా వచ్చిన ఓటింగ్ లాస్ట్ డే ఆల్మోస్ట్ ఈవినింగ్ ఇంకా కొన్ని గంటల్లో క్లోజ్ అయ్యే టైంలో 2% ఓటింగ్ తగ్గింది. చాలా అంటే చాలా దారుణంగా, చాలా క్లారిటీగా ఉంది అని అనుకుంటే సో ఖచ్చితంగా తగ్గిందనే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇమాన్యుయల్ ఓటింగ్ కూడా పెరిగింది. సో చాలా బెటర్మెంట్ ఓటింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఇమాన్యుయల్ కి వాళ్ళ మదర్ వచ్చారు, ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉండబోతుంది అని అంటే ఖచ్చితంగా లాస్ట్ మూమెంట్ లో వచ్చాడు కాబట్టి ఎంతో కొంత ఓటింగ్ లో ఎక్కువ ఇంపాక్ట్ చూపించేంత ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ అంత యాక్టివ్ గా ఉంటది, బయట సిచ్యువేషన్స్ కూడా చాలా వరకు కన్వే చేయగలుగుతారు అనమాట. కమెడియన్ కాస్త హీరో అయిపోయాడు, అంత రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అనేది నాకు అనిపించింది. సో 22% తోటి మన ఇమాన్యుయల్ సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. 3% ఓటింగ్ పెరిగింది, సడన్ గా గ్రాఫ్ పెరిగింది. సో ఇలా గ్రాఫ్ పెరిగింది అంటే జరుగుతుంది ఏదో ఒకటి. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం భరణి ఉన్నాడు. సో భరణికి పొద్దునకి ఇప్పటికీ 1% ఓటింగ్ అయితే తగ్గింది. సో అయినా కూడా చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది భరణికి. సో నిజంగానే ఇంత స్టేబుల్ ఓటింగ్ పడుతుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇంత డౌన్ ఫాలోలోకి వెళ్ళి ఎలిమినేషన్ ఫేస్ చేసి మళ్ళీ కంబ్యాక్ అయినాక ఇంత ఓట్ బ్యాంక్ పెరగడం అనేది మామూలు విషయం కాదు. అలాంటిది మనోడికి అంత గట్టిగా ఓట్ బ్యాంక్ అనేది పెరిగింది కాబట్టి సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఇంకా ముందు ముందు వారాలు. సో మాక్సిమం నెక్స్ట్ టికెట్ ఫినాలీ ఉంటది. సో టికెట్ ఫినాలీ రేసు ఇవన్నీ చాలా ఉంటాయి. ఆ విధంగా చూసుకుంటే చాలా అంటే చాలా బెటర్మెంట్ ఓట్ బ్యాంక్ అనేది పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది మన భరణికి. 18% తోటి థర్డ్ పొజిషన్ లో, ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు థర్డ్ పొజిషన్ అలాగే కంటిన్యూషన్ గా ముందుకెళ్తూనే వస్తూ ఉన్నాడు. అండ్ ఇదే కాన్స్టెంట్ ఓటింగ్ పడితే ఈయన కంపల్సరీ టాప్ 5 లో ఉండే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి దివ్య ఉంది. దివ్య నిఖిత బాటమ్ లో ఉంది. సో ఇది ఎలా అయిపోయిందంటే 1 1 1 2 2 2 లాగా వీళ్ళు చెప్పిన వాళ్ళు దివ్య లాస్ట్ లో ఉంది. చాలా మంది కామెంట్ కూడా అదే చేస్తున్నారు, దివ్య లాస్ట్ లో లేదు. 1% 2% డిఫరెన్సెస్ తోటి 4th పొజిషన్ లో ఉంది. నేను ఇప్పటికి కూడా అదే చెప్తున్నాను, దివ్య ఎలిమినేషన్ అనేది చాలా తక్కువ ఛాన్సెస్ ఉంది అని అంటే ఓటింగ్ డిఫరెన్స్ పెద్దగా లేదు. 1% 2% డిఫరెన్స్ కంటే ఎక్కువ లేదు. ఈ డిఫరెన్సెస్ తోటి బాటంలో ఉంది అని చెప్పారు అని అంటే సో ఖచ్చితంగా చాలా మంది యాక్టివ్ అయి ఓట్లు వేస్తారు.
అప్పుడు మీరు అనుకున్నారా, వేరే వాళ్ళు అనుకున్నారా, తర్వాత మీరు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోలేదని లబోదీపం అనాల్సింది మీరే. మనం చెప్పాము అని అంటే ఆల్మోస్ట్ దగ్గరగా ఉండే ఛాన్సెసే హైలీగా ఉంటుంది. మనకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటేనే, ఏదో ఒక క్లారిటీ ఉంటే మాత్రమే మీకు అది చెప్పగలను. అండ్ దివ్యాకి 11% మార్నింగ్ కి ఇప్పటికీ స్టేబుల్ గా పడుతుంది. 11%. తనుజ ఇష్యూ ఏదైతే జరుగుతుందో, తనుజ ఇష్యూ జరుగుతుంది కదా, ఆ జరిగే సిచ్యువేషన్ లో ఖచ్చితంగా ఈమెకు ఇంకా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. లాస్ట్ 1 hour ఏదైతే ఉందో అది ఇంపాక్ట్ చూపించేంత దారుణంగా ఉంటది ఖచ్చితంగా ఈ వీక్ అయితే. ఎందుకంటే చాలా తక్కువ ఓట్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. మాక్సిమం అందరికి 10% పైనే పడుతుంది. 10%, 9% అంటే మరీ దారుణంగా 2-3% పడ్డప్పుడు అక్యురేట్ గా వీళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పేయచ్చు. అలా కాకుండా ఇప్పుడు పరిస్థితి వేరేలాగా మారిపోయింది అనమాట. సో అందుకే చెప్తున్నాను, దివ్యాకి 11% తోటి 4th పొజిషన్ లో ఉంటే, అండ్ 5th పొజిషన్ వచ్చేసరికి పవన్ ఉన్నాడు. పవన్ కి 10% ఓటింగ్ పడుతుంది. సో పవన్ కి కూడా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. బట్ రీతు ఓటింగ్ షేర్ అవుతుండడం వల్ల కొంతవరకు బెటర్మెంట్ ఓటింగ్ పడుతుంది. సో ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. పవన్ కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు. చాలా మంది డెమోన్ పవన్ మంచి పొజిషన్ లో ఉన్నాడు, 3rd పొజిషన్ 4th పొజిషన్ అని చెప్తున్నారు. బట్ అది నమ్మారు అని అంటే మీకు నచ్చిన కంటెస్టెంట్ ని కోల్పోతారు. ఇది మరీ చెప్తున్నాను. డెమోన్ కి 10% ఉంటే, అండ్ సంజన గారు లాస్ట్ బట్ ద లీస్ట్, సంజన గారు కూడా డేంజర్ జోన్ కూడా కాదు, సంజన గారు డేంజర్ జోన్ లో ఉన్నారు. 9% ఓటింగ్ తోటి చాలా అంటే చాలా దారుణాలు జరగబోతున్నాయి అన్నట్టుగా ఉంది అనమాట. సో సంజన గారి ఓట్ బ్యాంక్ మీద అంత ఇంపాక్ట్ చూపించేంత సిచ్యువేషన్ అయితే జరగట్లేదు. సో మోస్ట్లీ అంతే సంజన గారి సిచ్యువేషన్ అదే 9% అనమాట. సంజనాకి డెమోన్ కి 1% డిఫరెన్స్, డెమోన్ కి అండ్ దివ్యాకి 1% డిఫరెన్స్. ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. మాక్సిమం ఇద్దరిలోనే ఉండే ఛాన్సెస్ ఉంది. దివ్యాన్ని తీసేయండి, డెమోన్ అండ్ సంజన వీళ్ళిద్దరిలో ఎలిమినేషన్ ని ఫేస్ చేయబోయేది ఎవరు అనేది మీరే చూస్తారు. వీళ్ళిద్దరు హైలీ డేంజర్ జోన్ లో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి, హైలీ డేంజర్ జోన్ లో ఉన్నారు. సో మిస్డ్ కాల్ డేటా అనేది ఎక్కడైనా ఇంపాక్ట్ చూపించిందా అంటే ఖచ్చితంగా దివ్యాకి కూడా ఛాన్స్ ఉంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మొత్తానికి లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్, ఈవినింగ్ ఓటింగ్ అనేది ఈ విధంగా ఉంది. అండ్ పొజిషన్స్ మాత్రం ఏమీ మారలేదు. చాలా మంది దివ్య బాటంలో ఉంది అని చెప్తున్నారు. బట్ నమ్మకండి, దివ్య బాటంలో ఏం లేదు. సంజన గారు బాటంలో ఉన్నారు, వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఇంకెంతకు మించి చెప్పలేను. సో అర్థం చేసుకుంటారనుకున్నాను. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.